మనం సాధారణంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గర కానీ లేకపోతే మనకు బాగా పెద్దవాళ్ళ దగ్గర కానీ సాష్టాంగ నమస్కారం చేస్తాం. అయితే ఈ సాష్టాంగ నమస్కారం ఎవరు ఎలా చేయాలి? సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చేయాలి, స్త్రీలకు నిషిద్ధం. సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్ళు, కళ్ళు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు ఒకవేళ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు. మరి సాష్టాంగ నమస్కారం అనే పేరు ఎందుకు వచ్చింది? 8 అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది. అయితే ఆ 8 అంగాలు కూడా మనం ఏమిటో పైన ఇందాక చెప్పుకున్నాం. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.